Evening. Good morning, ma. Good morning, students. Today class is on propagation methods అండి. శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలు. శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలలో ఏ విధమైనటువంటి విధానాలను మనం అవలంబిస్తాము. In the nurseries, by the using of so many methods for the propagation of the vegetative propagation. నర్సరీలలో వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా క్రొత్త మొక్కలను సృష్టించేటటువంటి ప్రక్రియనే మొక్కల వ్యాప్తి అంటారు. By the using of various methods to create or developing of the new seedling plants is known as the vegetative propagation అంటారండి. వీటిలో ఉండేటటువంటి పద్ధతులు ఏంటి అనేటటువంటివి చూస్తే దీన్నే మనం వెజిటేటివ్ రిప్రొడక్షన్ అని చెప్పి కూడా అంటాం. శాఖీయమైనటువంటి ప్రత్యుత్పత్తి అని చెప్పి కూడా పిలుస్తాం. వాట్ ఆర్ ద వెజిటేటివ్ పార్ట్స్ టు యూజ్ ద ప్రాపగేషన్ మెథడ్స్ ఇన్ ద నర్సరీస్. నర్సరీలలో మొక్క యొక్క ఏ భాగాలను తీసుకొని శాఖీయమైనటువంటి విధానాల ద్వారా మొక్కలను సృష్టించటము లేకపోతే బాగా అభివృద్ధి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రూట్, స్టెమ్, లీవ్స్ ఆర్ ఇట్స్ మోడిఫైడ్ పార్ట్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్ ప్రాసెస్. మొక్క యొక్క శాఖీయ భాగాలైన వేరు, కాండము మరియు పత్రము లేదా వాటి యొక్క రూపాంతరాలు ఏవైతే ఉంటాయో అవి శాఖీయమైనటువంటి ప్రత్యుత్పత్తిలో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఎలా మనం యూజ్ చేస్తాము అనేటటువంటిది మనం గమనించి చూస్తే ప్రాముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి రైజోమ్స్, దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్స్. రైజోమ్స్ ఫస్ట్ వన్. Someone has joined. ఇందులో కొమ్ముల ద్వారా ఎలాగా శాఖీయమైనటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. బై ద రైజోమ్స్, దీస్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద బిలో ద సాయిల్, దట్ మీన్స్ అండర్ గ్రౌండ్ ఆఫ్ ద సాయిల్. కొమ్ములు అనేటటువంటివి భూమికి లోపల హారిజాంటల్లీ గ్రోయింగ్, అంటే భూమికి సమాంతరంగా పెరిగేటటువంటి భూగర్భ కాండ రూపాంతరాలు, అంటే అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటాం మనం. సో రైజోమ్స్ ఆర్ ద అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్. దీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ద సాయిల్ and horizontally grown. These are called rhizomes. These rhizomes are storage of the food materials and swollen like structure. కొద్దిగా లావుగా కూడా ఉబ్బి ఉంటాయి. అండ్ ఆల్సో హ్యావింగ్ స్టెమ్ అండ్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్. ఇంకా అందులో మనకి కణుపులు, కణుపు మడిలు ఉంటాయి. ఆల్సో హ్యావింగ్
సమ్ స్కేల్ లీవ్స్, పొలుసాకులు కూడా ఉంటాయి. అండ్ కంటైన్ యాక్సిలరీ బర్డ్స్, కొన్ని గ్రీవపు మొగ్గలతో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లం. నెక్స్ట్ వన్ తామర, హైడ్రోఫైటిక్ ప్లాంట్స్ కానీ వీటిలో మనం గమనించి చూస్తే రైజోమ్స్ కొమ్ములు ఉంటాయి. ఎక్కువగా ఇవి మనకు గార్డెన్స్, ఉద్యానవన రకాల కొమ్ముల ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేటటువంటిది జరుగుతుంది. దీస్ రైజాయిడీస్ ఆర్ టోటల్లీ ఆర్ పార్షియల్లీ ఆర్ ఫ్రాగ్మెంట్స్, అంటే కొమ్ము యొక్క మొత్తం భాగం కానీ కొమ్ము యొక్క సగం భాగం కానీ ముక్కలు ముక్కలుగా చేసి కానీ ఈచ్ ఫ్రాగ్మెంట్, ప్రతి మొక్కలో కూడాను 1 or 2 బర్డ్స్ ఆర్ హ్యావింగ్. సో ప్రతి మొక్కలో కూడాను 1 లేదా 2 మొగ్గలు ఉండేటట్లు చూసుకొని వాటిని సోయింగ్ ఇన్ ద సాయిల్, నేలలో నాటినటువంటి ప్రతి కణుపు వద్ద నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అరైజ్డ్ advantageous roots. These advantageous roots developed as a new plant body structure. ఈ యొక్క అబ్బురుపు వేర్లు కణుపు వద్ద నుంచి ఏర్పడతాయి. ఏర్పడినటువంటి అబ్బురుపు వేర్లు మనకేం చేస్తాయండి, అక్కడి నుంచి మనకి క్రొత్త మొక్కలు అనేటటువంటివి ఏర్పడటం మనం గమనించవచ్చు. ఇలాగా రైజోమ్స్ నుంచి మనకి కొన్ని స్ట్రక్చర్స్ ఏర్పడటం మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ చూసేటప్పటికి రైజోమ్ పార్ట్, రైజోమ్ నుంచి న్యూ రూట్స్ ఆర్ ఫార్మ్డ్, కొత్త వేలు కూడా ఏర్పడుతున్నాయి. దెన్ స్టెమ్ పార్ట్, స్టెమ్ కంటైన్డ్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ప్రజెంట్ అవుతున్నాయి. దీస్ ఈచ్ నోడ్ దగ్గర నుంచి లాటరల్ బర్డ్స్ ఆర్ అరైజ్డ్, పార్శ్వ మొగ్గలు ఏర్పడుతున్నాయి. అండ్ ఆల్సో లీవ్స్ ఆర్ అరైజ్డ్ అనమాట. అక్కడ నుంచి మరలా మనకి ఈ యొక్క పత్రాలను కూడా మనకు ఏర్పడటం మనం గమనిస్తున్నాం. సో దీస్ ఆర్ ద రైజోమ్ పార్ట్స్. నెక్స్ట్ వన్, ఇన్ ద రైజోమ్ పార్ట్స్ సాంప్రదాయకంగా మనం గమనించి చూస్తే ఈ యొక్క మొక్కల్లో మనకి ఏమేమి మనకు ప్రజెంట్ అవుతాయి అనేటటువంటిది మనం ఇంపార్టెంట్గా చూడాలండి. రైజోమ్గా మనం ఏం తీసుకోవచ్చు, అల్లం కానీ లేకపోతే వెదురు మొక్కలు కానీ. నెక్స్ట్ వన్ వాటర్ హైసింథసిస్. వాటర్ హైసింథసిస్ అంటే ఏంటమ్మా, ఎవరైనా చెప్పగలరా? వాటర్ హైసింథసిస్ ఏమిటి? వాటర్ హైసింథసిస్ అంటే ఏంటి? వన్ సెకండ్ అమ్మా.
షేరింగ్ అవుతుంది నాన్న, చూడండి. ఒకవేళ షేరింగ్ అయ్యేలోపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొద్ది నెట్ స్లోగా ఉంది ఇక్కడ. నెక్స్ట్ పార్ట్ రైజోమ్స్ అయిన తర్వాత కాము, కందము ద్వారా కూడాను ఈ యొక్క శాఖీయమైనటువంటి భాగాలు డెవలప్ అవుతూ ఉంటాయి. కందం అనేటటువంటిది ఎలాగ డెవలప్ అవుతుంది అనేటటువంటిది చూస్తే, ఇది భూమిలో మనకి నిలువుగా పెరుగుతుంది, ఎరెక్ట్లీ గ్రోత్ అనమాట. స్ట్రైట్గా పెరుగుతుండేటటువంటి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అంటాము. భూగర్భమైనటువంటి కాండ రూపాంతరం అని కూడా మనం చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్ గమనించి చూస్తే, కాండం అనేటటువంటిది వెరీ షార్ట్, పొట్టిగా ఉంటుంది, రసభరితముగా ఉంటుంది, హ్యావింగ్ స్కేల్ లీవ్స్, పొలిసాకులు కూడా ఉంటాయి. డ్రైడ్ స్కేల్ లీవ్స్ అంటాం. పొడి పొలిసాకులతో కవర్ చేయబడి ఉంటుంది, కప్పబడి ఉంటుంది. కణుపుల వద్ద మనకి ఈచ్ నోడ్స్ అరేజ్డ్ వెజిటేటివ్ బడ్స్, ఒక్కొక్క కణుపు నుంచి శాఖీయమైనటువంటి మొగ్గలు ఏర్పడతాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ లీవ్స్ ఆర్ డెవలప్డ్, ప్రతి పత్రము ఏర్పడిన కొలది ఓల్డ్ కామ్స్ ఆర్ ఫోల్డెడ్, పాతమైనటువంటి కంద భాగాలు మనకేమవుతాయంటే ముడతలు పడి ఉంటాయన్నమాట. స్క్రీన్ ఈజ్ విజిబుల్ మా? Yes, ma'am. ఓకే, రైట్. ఇది కంద భాగము. మనకి పత్రాలు ఏర్పడే కొంది ఓల్డ్ కామ్స్ ఏవైతే ఉంటాయో పాత కందాలు ఫోల్డెడ్ అయిపోయి, వాటి యొక్క నోట్స్ నుంచి, నోట్స్ దగ్గర ఏర్పడినటువంటి వెజిటేటివ్ బడ్స్ ఉన్నాయి కదండి, ఆ బడ్స్ నుంచి డాటర్ కామ్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. అంటే పిల్ల కందాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ పిల్ల కందాలు ఆఫ్టర్ 2 to 3 years, 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత వాటి యొక్క సైజుని బట్టి, పరిమాణాన్ని బట్టి అవి మనకు పుష్పిస్తాయి అన్నమాట. మొగ్గలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కామ్ పీసెస్ ఆర్ కామ్ ఫ్రాగ్మెంట్స్ను దేనికి ఉపయోగిస్తారంటే యూజ్డ్ యాజ్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్ అనమాట. ఈ మొగ్గలు కలిగినటువంటి కందములను మనము మొక్కల యొక్క వ్యాప్తికి ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గ్లాడియోలస్, ఈ యొక్క గ్లాడియోలస్ పార్ట్లో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలన్నమాట ఇవి. ఈ పార్ట్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయండి? గ్లాడియోలస్ మొక్కలోను. నెక్స్ట్ వన్ చూస్తే క్రోకస్ ప్లాంట్స్, ప్రీజియా ప్లాంట్స్, కందముల నుండి పిల్ల కందముల యొక్క నంబరింగ్ విల్ బి చేంజ్డ్, నంబర్ కూడా మారిపోతూ ఉందండి. స్పీషీస్ని బట్టి మనకి పిల్ల కందముల యొక్క సంఖ్య, డాటర్ కామ్స్ కూడాను మారిపోతూ ఉంటాయి. సో ఇన్ దీస్ పార్ట్స్ ఆఫ్ ద చూడండి, ఇది కామ్ పార్ట్. దీస్ ఆర్ ద అవుటర్ స్కేల్ లీవ్స్, వెలుపలి పొరలు అనమాట. ఈచ్ నోడ్స్, ఒక్కొక్క నోడ్, లాటరల్ బర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ ద ఈచ్ నోడ్ నుంచి ఏర్పడుతున్నాయి. దిస్ ఈజ్ బిఫోర్ ద సోయింగ్ ఆఫ్ దిస్ కామ్ అనమాట. తర్వాత నాటేసిన తర్వాత మనకి న్యూ కామ్స్ ఆర్ డెవలప్డ్. దీస్ ఓల్డ్ కామ్స్ ఆర్ ఫోల్డెడ్ అనమాట, ముడతలు పడిపోయి ఉంటున్నాయి. సో ఇలాగా కందముల ద్వారా కూడా మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. దెన్ థర్డ్ వన్ ఈజ్ ద ట్యూబర్స్. బై ట్యూబర్స్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్ ఈజ్ అక్కర్డ్. దుంపల ద్వారా కూడా వెజిటేటివ్ ప్రాపగేషన్ జరుగుతుందండి. ఇందులో దుంపల ద్వారా ఇవి దీస్ ట్యూబర్స్ ఆర్ డెవలప్డ్ నియర్ ద సాయిల్, భూమికి దగ్గరగా పెరుగుతూ ఉంటుంది. పెరిగేటటువంటి సమ్ బ్రాంచెస్
ఆర్ డెవలప్డ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ పార్ట్ ఆర్ ఇన్ ద సాయిల్ పార్ట్. భూమి యొక్క లోపల భాగములకు పెరుగుతుంది. వాటి యొక్క అగ్రభాగంలో స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్స్, ఆహార పదార్థం అనేటటువంటిది నిల్వ చేసి ఇట్స్ బికమ్స్ టు ద ట్యూబర్స్గా మారిపోతుంది, దుంపలుగా మారుతాయి. ఈచ్ ట్యూబర్ హ్యావింగ్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్, స్కేల్ లీవ్స్ అండ్ ఆల్సో యాక్సిలరీ బడ్స్, కణుపులు, కణుపు మధ్యమాలు, నెక్స్ట్ పొలుసాకులు, గ్రేవ్ మొగ్గలు కూడా ఏర్పడుతున్నాయి. ఇన్ బెగోనియా స్పీషీస్, సమ్ స్పీషీస్ ఆఫ్ ద బెగోనియా ప్రొడ్యూస్డ్ ట్యూబర్స్, దుంపలను ఉత్పత్తి చేస్తాయి. బట్ బంగాళదుంపల వలె వెజిటేటివ్ ప్రాపగేషన్కి పనికిరావన్నమాట. అవి బెగోనియాలో ఇట్స్ ప్రొడక్షన్ ఆఫ్ ట్యూబర్స్, బట్ దీస్ ట్యూబర్స్ ఆర్ నాట్ డెవలప్డ్ ఇన్ ద రిప్రొడక్షన్. మళ్ళా తిరిగి ప్రత్యుత్పత్తికి మనకు అవి ఉపయోగపడవు. దట్ మీన్స్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఆర్ వెజిటేటివ్ ప్రాపగేషన్, శాఖీయమైనటువంటి మొక్కల వ్యాప్తికి అవి తోడ్పడవు. ఇన్ కమింగ్ టు డాలియా ప్లాంట్స్, డాలియా వంటి ప్లాంట్స్ లో మేడం చెప్పండి అమ్మా. జ్యోతినంట ఎలా చేయమంటుంది మేడం? అమ్మా క్లాస్ టైం ఎంత అయింది? ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇన్ డాలియా ప్లాంట్స్, డాలియా వంటి మొక్కలలో ట్యూబరస్ రూట్స్ ఆర్ అరేజ్డ్, దుంప వేర్లు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ దుంపలు కొంత కాండభాగములము లేదు, అవి మనకు పునరుత్పత్తికి చెందలేవన్నమాట. చూడండి, ఈ ప్లాంట్లో మనకి చూస్తే న్యూ ప్లాంట్ డెవలప్ అయింది, ఓల్డ్ ట్యూబర్ ప్రజెంట్ అయింది. ఇక్కడ ఓల్డ్ ట్యూబర్ నుంచి న్యూ ట్యూబర్స్ ఆర్ ఫార్మ్డ్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి న్యూ ప్లాంట్ ఈజ్ డెవలప్డ్. దెన్ పొటాటో మనం గమనించి చూస్తే ఇది పొటాటో పార్ట్స్ మీద పైన ఉండేటటువంటి లేయర్ని పెరిడర్మ్ లేదా పరిచర్మం అంటాము. దీస్ ఆర్ ద ఐ పార్ట్స్ అంటాము, కన్ను భాగము. ఈ యొక్క కన్ను భాగమే మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్లో తోడ్పడుతుంది అనమాట. ఇఫ్ యూ కట్ ఇన్ దిస్ పార్ట్ విల్ పుట్ ఇన్ టు ద సాయిల్, దెన్ దిస్ పార్ట్ గ్రోస్ ఇన్ టు ద ప్లాంట్ బాడీ. ఆ మొక్కలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా కూడా ఇక్కడ మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఉపయోగపడేటటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు అనమాట. బంగాళాదుంపలో మనకి మొత్తం దుంపను కానీ కంప్లీట్గా కానీ లేకపోతే దుంప యొక్క ఫ్రాగ్మెంట్స్ ముక్కలుగా కానీ కత్తిరించి వాటిని మనము వెజిటేటివ్ ప్రాపగేషన్గా ఉపయోగిస్తామన్నమాట. ప్రతి మొక్కలోనూ ఒక మొగ్గ లేకపోతే కన్ను అయ్యని ఉంది కదండి, ప్రతి మొక్కలో కూడా మనం కట్ చేసామంటే అందులో మనకి హ్యావింగ్ వన్ బడ్ ఆర్ ఐ అనేటటువంటిది ఉండాలన్నమాట. వితౌట్ ఐ పార్ట్ దిస్ ఫ్రాగ్మెంట్ ఈజ్ నాట్ డెవలప్డ్ టు ద న్యూ ప్లాంట్ బాడీ. నెక్స్ట్ వన్, మనం ఏ మొక్కలనైతే సేకరిస్తామో సేకరించినటువంటి దుంపల్లో మొగ్గలు అనేటటువంటివి సుప్తావస్థలో ఉండటం వలన అవి వెంటనే మనకు జర్మినేట్ అవ్వవు. మొగ్గల యొక్క సుప్తావస్థ స్పీషీస్ని బట్టి వేరియేషన్గా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. కొన్నిట్లో మనకి డ్యూరేషన్ ఆఫ్ ద డార్మెన్సీ పీరియడ్ ఈజ్ ఇన్ డేస్, కొన్ని రోజుల వరకు ఉంటుంది. కొన్నిట్లో మనకి ఫ్యూ అవర్స్, కొన్ని గంటల వరకే ఉండొచ్చు. కొన్నిట్లో మనకి మెనీ మంత్స్, కొన్ని నెలల వరకు కూడా ఉండొచ్చు. సో ఇలాగ మనకి స్పీషీస్ని బట్టి సుప్తావస్థ డ్యూరేషన్ పీరియడ్ విల్ బి చేంజ్డ్. నెక్స్ట్ పాయింట్, ట్యూబర్స్ ఆర్ ప్లాంట్స్ అనేటటువంటి దుంపలను లేకపోతే మొక్కలను కానీ మనము కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ తోటి, ద్రావణాలతోటి స్టెరిలైజ్డ్ చేసి మనకు టు రిమూవ్ ద డార్మెన్సీ పీరియడ్, సుప్తావస్థను కూడా మనము తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. మొక్కలను మొత్తం దుంపను వెజిటేటివ్ ప్రాపగేషన్గా
యూజ్ చేయాలి అనుకున్నప్పుడు వాటి యొక్క ఎపికల్ పార్ట్లో అగ్రభాగంలో ఉన్నటువంటి బర్డ్ను టు రిమూవ్ ద అపికల్ పార్ట్ ఆఫ్ ద బర్డ్స్ ఆర్ రిమూవ్డ్ ఫర్ ద యూజింగ్ ఆఫ్ ప్రాపగేషన్ మెథడ్స్. మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్లో ఈ యొక్క ట్యూబ్ను ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే టు రిమూవ్ ద బర్డ్స్ ఆఫ్ ద అపికల్ పార్ట్, అగ్రభాగంలో ఉన్న మొగ్గను తొలగించవలసినటువంటి అవసరం ఉంది. వై దీస్ బర్డ్స్ ఆర్ రిమూవ్డ్? ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద లాటరల్ బర్డ్స్, పార్శ్వ మొగ్గలు అనేటటువంటివి త్వరగా పెరగటానికి దీనిని చేస్తామన్నమాట. దుంపను మనం ఏం చేయాలంటే టు కట్ ద పీసెస్, ముక్కలుగా చేసి ఈచ్ పీస్ మొగ్గలో కూడాను ఈచ్ బడ్ ఆర్ ఐ ఉండేటట్లు చూసుకొని వాటిని సోయింగ్ ఇన్ టు ద సాయిల్, నేలలో నాటి దెన్ న్యూ ప్లాంట్స్ ఆర్ డెవలప్డ్ అనమాట. క్రొత్త మొక్కలు అనేటటువంటివి ఏర్పడతాయి. కట్ చేసినటువంటి మొక్కలు అనేటటువంటివి ఎండిపోకుండా మరియు ప్యాథోజన్స్ నుంచి, వ్యాధి జనకాల నుండి రక్షించుకొని కత్తిరించినటువంటి భాగాన్ని మళ్ళా మనము స్టెరిలైజ్ చేసి బై యూజింగ్ ఆఫ్ సమ్ కెమికల్స్ అక్కడి నుంచి మళ్ళా తిరిగి క్రొత్త మొక్క అనేటటువంటిది ఏర్పడటానికి మనము ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే బై ద ప్రాపగేషన్ మెథడ్ ఆఫ్ బల్బిల్స్, లసునాల ద్వారా కూడా మనం వీటిని ఉత్పత్తి చేయగలం. న్యూ ప్లాంట్స్ను ఎలా మనం ప్రొడ్యూస్ చేయాలి అనేటటువంటిది కూడాను మనకి ఇంపార్టెంట్. లసునాల ద్వారా ఎలా చేస్తాము? లసునాలలో మనకి కాండం అనేటటువంటిది కండెన్స్డ్ స్టెమ్ ఈజ్ ప్రజెంట్. కాండం అనేటటువంటిది బాగా కుదించుకుపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చిన్న పిక్చర్ కూడా మనం చూపిస్తాం. I will explain that matter. This is the bulbils picture. This part is the stem part. Stem part is condensed. బాగా కుదించుకుపోయినటువంటి కాండాన్ని కలిగి ఉంటుంది. డిస్క్ లైక్ స్ట్రక్చర్ ఇస్ ప్రజెంట్. చక్రాభం వంటి నిర్మాణం ఉంటుంది. బిలో దిస్ పార్ట్, బిలో దిస్ డిస్క్, దిస్ ఈస్ ద డిస్క్ పార్ట్. చూడండి, ఇది చక్రం వంటి నిర్మాణం ఉంది. బిలో దిస్ రీజియన్, ఈ ప్రాంతం నుంచి ఏం ఏర్పడుతున్నాయి? అడ్వాంటేజియస్ రూట్స్ ఆర్ డెవలప్డ్ అండ్ అనదర్ సైడ్ లీవ్స్ ఆర్ ప్రజెంట్ అనమాట. ఈ పత్రాల యొక్క లీఫ్ బేసెస్, పత్రపీఠాలు ఏం చేస్తాయంటే దీస్ ఆర్ ద స్కేల్ లీవ్స్ అంటాం మనం. స్కేల్ లీవ్స్ ఆర్ ఫిల్డ్ విత్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి అన్నమాట. బికమ్స్ స్వోలెన్ ఎట్ ద యాక్సిస్ పార్ట్ ఆఫ్ ద లీవ్స్, పత్రాల యొక్క గ్రీవస్థంలో ఉన్న మొగ్గల నుండి ఏమేర్పడుతుంది? దీస్ ఆర్ ద బల్బిల్స్, లఘులసనాలు. అక్కడి నుంచి ఏమేర్పడుతున్నాయండి? పిల్ల లసనాలు. అంటే వీటినే మనం డాటర్ బల్బిల్స్ అంటాం. మనం డాటర్ బల్బిల్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిల్లీ ప్లాంట్స్, హైసింత్, అమెరిల్లస్, ట్యూలిప్, ఈ ప్లాంట్స్ అన్నీ కూడాను లసనాల ద్వారా వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే ఇందులో మనకు బల్బ్ స్కేలింగ్. ఈ యొక్క బల్బ్ స్కేలింగ్లో మనకి కొన్ని రకాలైనటువంటి చేంజెస్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిల్లీ వంటి ప్లాంట్స్లో, లిల్లీ వంటి జాతుల్లో మనం చూస్తే సాధారణంగా మనకి ఉపయోగించేటటువంటి పద్ధతి, ఈ పద్ధతిలో ద సెపరేషన్ ఆఫ్ ద స్కేల్ లీవ్స్ ఫ్రమ్ ద మదర్ బల్బిల్, తల్లి లసనము నుండి పొలుసులను వేరు చేసి టు ట్రీట్ విత్ ద ఫంజిసైడ్స్, వాటిని శిలీంద్ర నాశకాలతో క్లీన్ చేస్తారు. వీటిని ఏం చేస్తారంటే 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్గా ఉండేటటువంటి వెట్టెడ్ సాయిల్లో
హారిజాంటల్ కాకుండా ఎరెక్ట్గా ఆర్ లాంజిట్యూడినల్గా ఆ యొక్క సీడ్ బెడ్స్లో సోయింగ్ చేస్తారు. ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి. కావున వీటిని మనకి చాలా కేరింగ్ తీసుకోవాలి. ఇవి ఎప్పుడైతే మనము సాయిల్లో సోయింగ్ చేస్తామో ఆఫ్టర్ 3 to 6 వీక్స్ 3 నుంచి 6 వారాల తరువాత ద డాటర్ బల్బిల్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. పిల్ల లక్షణాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈచ్ స్కేల్ లీవ్స్ ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి 3 to 5 డాటర్ బల్బిల్స్ ఆర్ ఫార్మ్డ్ అట్లీస్ట్. దీస్ బల్బ్ స్కేలింగ్ ప్రక్రియను జనరల్లీ ఎప్పుడు వాడతారంటే మనకి కొద్దిగా హాట్ టెంపరేచర్ ఉండేటప్పుడు లేదా ఆఫ్టర్ ఫ్లవరింగ్ స్టేజ్ పుష్పించినటువంటి తర్వాత ఈ యొక్క మెథడ్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లివియం లాంగిఫ్లోరం అనేటటువంటి మొక్కలో ఉండేటటువంటి ఈ యొక్క బల్బ్ స్కేలింగ్ని మనం చూడవచ్చు అనమాట. లివియం లాంగిఫ్లోరియం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హైసింథస్. ఈ యొక్క హైసింథస్ అనేటటువంటి మొక్కలో మనం చూస్తే కొన్ని రకాలైనటువంటి లక్షణము కలిగినటువంటి మొక్కలలో కాండం చుట్టూతూ కూడా మనకి అనేకమైనటువంటి వెజిటేటివ్ సర్క్యులర్స్ శాఖీయమైనటువంటి భాగాలు వలయాకారంలో ఏర్పడుతుంటాయి. వీటిని సెపరేట్ చేసి వాటిని ఏం చేస్తారంటే ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాల తర్వాత విల్ బి డెవలప్డ్ అనమాట. వీటి యొక్క తయారీని బాగా ఫాస్ట్గా చేయాలంటే 4 సంవత్సరాల దాకా మనం వెయిట్ చేయాలి. మరి 4 years వరకు మనం వెయిట్ చేయటం అనేటటువంటిది కష్టం. అప్పటి వరకు మనం న్యూ ప్లాంట్స్ అనేటటువంటివి డెవలప్ అవ్వవు. ఆ యొక్క పనిని మనం ఫాస్ట్గా చేయాలంటే ఈ యొక్క బర్డ్స్ని ఏం చేస్తామంటే కింద ఉండేటువంటి బేసల్ పార్ట్ని రిమూవ్ చేస్తాం. దట్ మీన్స్ స్కూపింగ్ ఆఫ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ద బల్బిల్ ఆర్ స్కేల్ లీవ్స్. వాటిని మనం డివైడ్ చేస్తాం అనమాట. డివైడ్ చేసినటువంటి బల్బిల్స్ని 70 to 90 degrees ఫారెన్హీట్స్ వద్ద మనకు బాగా వెంటిలేషన్ ఉన్నటువంటి ప్రదేశంలో స్టోరేజ్ చేస్తారు. 4 to 6 months ఆ యొక్క గాయపడినటువంటి భాగాల నుండి న్యూ బల్బిల్స్ ఆర్ అరేంజ్డ్ అనమాట. వీటిని మిక్స్డ్ విత్ మదర్ బల్బిల్స్ తోటి కలిపి ఏం చేస్తారంటే సోయింగ్ ఇన్ సాయిల్ మృత్తికలో మళ్ళా వాటిని నాటుతారు. విత్ ఇన్ 1 year 1 సంవత్సరం లోపు న్యూ ప్లాంట్స్ ఆర్ డెవలప్డ్ అనమాట. 1 సంవత్సరం లోపు మనం వెయిట్ చేసిన తర్వాత మళ్ళా మనకి క్రొత్త మొక్కలు అనేటటువంటివి మనకి ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ద లిల్లీ ప్లాంట్స్, బెగోనియా ప్లాంట్స్ వంటి మొక్కలలో యాక్సిల్ పార్ట్ ఆఫ్ ద లీవ్స్ అంటే పత్రం యొక్క గ్రీవస్థ భాగాలలో చిన్న చిన్న బడ్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటినే మనం ఏమని చెప్తున్నామంటే లఘు లసనాలు అని చెప్తాము. వీటిని నేలలో నాటిన తర్వాత అవి బల్బిల్స్గా డెవలప్ అవుతాయి. వాటినే మనము లఘు లసనాలు అని మనం చెప్తాం అనమాట. సో దీస్ ఆర్ ద 5 types of vegetative propagation methods by the using of rhizomes, tubers, then bulbils. ఒక్కోసారి మనకు సూడో బల్బిల్స్ కూడా ఏర్పడతాయి అన్నమాట. దీస్ ఆర్ నాట్ డెవలప్డ్ ఇన్ ద హెల్దీ ప్లాంట్స్. విజయవంతమైనటువంటి మొక్కగా మనకు అవి ఏర్పడవు. దెన్ ట్యూబర్స్, కామ్స్, ఇంకోటి ఏంటంటే రైజోమ్స్ ద్వారా, ట్యూబర్స్ ద్వారా, కందము ద్వారా, లఘు లసనాల ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేటటువంటివి మనం ప్రాముఖ్యముగా మనం ఉపయోగించేటటువంటి పద్ధతులలో ముఖ్యమైనటువంటి పద్ధతులుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాక్టికల్లో మనకేంటంటే కటింగ్ మెథడ్స్ అండి. కటింగ్ మెథడ్స్ అంటే కత్తిరింపుల ద్వారా వెజిటేటివ్ ప్రాపగేషన్ ఎలా చేస్తాము.
శాఖీయమైనటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు మనం ఎలా చేయగలము అనేటటువంటిది కూడా మనం గమనించాలి. కత్తిరింపుల ద్వారా చూస్తే 3 టైప్స్ ఆఫ్ కట్టింగ్స్ ఉంటాయండి. ఒకటి కాండ కత్తిరింపులు, పత్ర కత్తిరింపులు, స్టెమ్ కటింగ్స్, లీఫ్ కటింగ్స్, రూట్ కటింగ్స్, వేర్ల కత్తిరింపులు. వీటి ద్వారా మనము వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇందులో ప్రాముఖ్యంగా చూస్తే స్టెమ్ కటింగ్సే మనం తీసుకుంటే కాండమైనటువంటి కత్తిరింపుల్లో మనం గమనించి చూస్తే కాండ కత్తిరింపుల ద్వారా మనకి కాండ కత్తిరింపుల్లో ఉపయోగించేటటువంటి మొక్క ఏంటి, ఏ భాగాన్ని మనము కాండ కత్తిరింపుల ద్వారా ఉపయోగిస్తాము, వాటి యొక్క పొజిషన్ ఏంటి, వాటి యొక్క స్థానాన్ని బట్టి మరియు కాండ కత్తిరింపులను డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తున్నాడు. ఒకటి స్టెమ్ కటింగ్స్. స్టెమ్ కటింగ్స్లోనే మనకి కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హార్డ్ స్టెమ్ కటింగ్, గట్టి కాండ కత్తిరింపులు. రెండవది చూస్తే మృదు కాండ కత్తిరింపులు, స్మూత్ స్టెమ్ కటింగ్స్. థర్డ్ వన్ చూస్తేనండి సెమీ హార్డ్ వుడ్ కటింగ్స్, మధ్యస్థమైనటువంటి గట్టిగా ఉన్నటువంటి వుడ్ కటింగ్స్. నాలుగవది హెర్బేషియస్ కటింగ్స్, గుల్మాకారమైనటువంటి కటింగ్స్. ఇలాగా 4 టైప్స్ ఆఫ్ కటింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టెమ్ కటింగ్స్. కాండ కత్తిరింపులు 4 రకాలుగా చేస్తారు. ఒకటి గట్టి కాండ కత్తిరింపులు, హార్డ్ కటింగ్స్, స్మూత్ కటింగ్స్, సెమీ హార్డ్ వుడ్ కటింగ్స్, హెర్బేషియస్ కటింగ్స్. మొట్టమొదటి మనం గమనించి చూస్తే హార్డ్ స్టెమ్ కటింగ్స్ ఎలా చేస్తాము. బాగా పరిపక్వమైనటువంటి మరియు లిగ్నిన్తో ఉన్నటువంటి షర్బ్ ప్లాంట్స్ కానీ, ట్రీస్ ప్లాంట్స్ కానీ, పొదల నుండి కానీ, వృక్షాల నుండి కానీ కలెక్ట్ చేసినటువంటి కాండపు మొక్కలను ఏవైతే ఉంటాయో వాటిని స్టెమ్ హార్డ్ కటింగ్స్ అంటాం మనం. ఎందుకంటే పొదలు స్టెమ్ గట్టిగానే ఉంటుంది, ట్రీస్ స్టెమ్ కూడాను, వృక్షాల స్టెమ్ గట్టిగా ఉంటుంది. వాటి నుంచి కట్ చేసినటువంటి పీసెస్ని గట్టి కాండ కత్తిరింపులు అంటామండి. అంతకు ముందే ఉన్నటువంటి కాండాల నుండి ఉండేటువంటి కాండాల నుండి పెరిగినటువంటి కాండాల్లో మినిమం 1 year ఉన్నటువంటి మొక్కలను సుప్తావస్థ ఋతువులలో టు కలెక్ట్ ద స్టెమ్ పీసెస్ అనమాట. డ్యూరింగ్ ద డార్మెన్సీ పీరియడ్ ఆఫ్ ద వింటర్ సీజన్లో, ఋతువుల్లో మనకి కలెక్ట్ చేస్తారు. కాండపు మొక్కలు యొక్క పొడవు ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి చూస్తే 10 to 45 సెంటీమీటర్స్ లాంగ్ పొడవు ఉండి 0.5 to 2.5 సెంటీమీటర్స్ విడ్త్ వ్యాసంలో ఉండేటట్లు ఆ యొక్క స్టెమ్ పీసెస్ని కటింగ్ చేస్తారండి. జనరల్లీ 25 to 30 సెంటీమీటర్స్ లాంగ్ పెన్సిల్ మందంలో, మన పెన్సిల్ ఎంత మందంగా ఉంటుందండి, ఆ మందంలో ఉన్నటువంటి మొక్కలను మనకు ప్రాపగేషన్ చేయటానికి ఇట్ ఈజ్ వెరీ ఫ్యూజిబుల్ అనమాట, అనుకూలముగా ఉంటుంది. ఈచ్ పీస్ హ్యావింగ్ 2 buds, ప్రతి మొక్కలో కూడాను 2 మొగ్గలు ఉండేటట్లు చేస్తారనమాట. కత్తిరింపు చేసేటటువంటి ముందుగా కాండం యొక్క క్రింద, కణుపు క్రింద కట్ చేసి పైనటువంటి మొగ్గలను 1 to 2 సెంటీమీటర్ల పైన కట్ చేయాలన్నమాట. ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి మొక్కలలో, ఉదాహరణకు ద్రాక్ష ప్లాంట్స్, ఫిగ్ ట్రీస్, దానిమ్మ, యాలివ్, గూస్బెర్రీ, యాపిల్ వంటి డెసిడ్యుయస్ ప్లాంట్స్, ఆకురాల్చేటటువంటి ఫ్రూటింగ్ ప్లాంట్స్, ఫలాలనిచ్చేటటువంటి మొక్కలలో దిస్ టైప్ ఆఫ్ స్టెమ్ కటింగ్స్ ఆర్ అక్కర్డ్ అనమాట. ఈ రకమైనటువంటి కత్తిరింపులు అనేటటువంటిది చేస్తారు. దెన్ సెకండ్ వన్ ఇస్ ద స్మూత్ స్టెమ్ కటింగ్స్, మృదువైనటువంటి కాండ కత్తిరింపులు. ఇవి ఎలా చేస్తారు? ఇవి మనకు చూస్తే
మృదువైనటువంటి రసభరితమైనటువంటి మొక్కలు, క్రాసులేసియన్ యాసిడ్ స్పీషీస్ లాగా లిగ్నిన్ రహితమైనటువంటి కాండాల నుండి కలెక్ట్ చేసినటువంటి కటింగ్స్ అన్నమాట ఇవి. స్మూత్ స్టెమ్ కటింగ్స్ అంటాం వీటిని. ఇటువంటిని తొందరగా దెబ్బతింటూ ఉంటాయి. కావున ఇవి తేమను నియంత్రించడంలో సరైనటువంటి విధానాన్ని మనము అనుసరిస్తూ ఉండాలి. అక్కడ ఉండేటటువంటి వెట్టెడ్ కండిషన్స్ని కంట్రోల్గా ఉంచాలి. జనరల్గా స్టెమ్ కటింగ్స్ అనేటటువంటివి ఒక సైజు ఎంత ఉండాలి అనేటటువంటిది మనం గమనించి చూస్తే స్టెమ్ కటింగ్ యొక్క సైజు ఇది కూడా 5 to 7 సెంటీమీటర్స్ ఉండేటట్లు ఉండాలి. దిస్ సైజ్ విల్ బి చేంజ్డ్ ఇన్ వేరియస్ స్పీషీస్. వివిధ రకాలైనటువంటి జాతుల్లో వీటి యొక్క సైజు కూడా మారిపోతూ ఉంటుంది. జనరల్గా ఈ కత్తిరింపులకు హ్యావింగ్ సమ్ లీవ్స్ కట్ చేసేటప్పుడు తప్పకుండా కత్తిరింపులకి కొన్ని ఆకులు కూడా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఎక్కువగా ఈ కత్తిరింపులకు విచ్ పీరియడ్ ఈజ్ సూటబుల్ అనేటటువంటిది చూస్తే డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ ఈజ్ వెరీ సూటబుల్ ఫర్ ద స్టెమ్ కటింగ్ ఆఫ్ ద స్మూత్ స్టెమ్ కటింగ్స్. ఇంకా చూస్తే మనకు కొన్ని రకాల తర్వాత మనకి తొందరగా మనకి అక్కడ రూట్ ఫార్మేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. వేర్లు ఏర్పడేటటువంటి సమయంలో టెంపరేచర్ ఉష్ణోగ్రత కూడా 23 to 27 degrees సెంటీగ్రేడ్ ఉండేటట్లు మనం చూసుకుంటూ ఉండాలి. అలాగా స్మూత్ స్టెమ్ కటింగ్స్ కూడా మనకు చేసి వెజిటేటివ్ ప్రాపగేషన్ని బాగా మనం డెవలప్ చేయొచ్చు. వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఉండేటటువంటి ఇంకొక మెథడ్ ఏంటండి, కటింగ్ మెథడ్స్. కటింగ్ మెథడ్స్లో స్టెమ్ కటింగ్స్. స్టెమ్ కటింగ్స్లో మళ్ళీ మనకి హార్డ్ స్టెమ్ కటింగ్స్, స్మూత్ స్టెమ్ కటింగ్స్. దెన్ థర్డ్ వన్ ఇస్ ద సెమీ హార్డ్వుడ్ కటింగ్స్. సెమీ హార్డ్వుడ్ కటింగ్స్లో కొద్దిగా స్ట్రాంగ్గా ఉండి దృఢత్వం కలిగినటువంటి కాండాల నుండి కత్తిరింపులు చేస్తారనమాట. ఉదాహరణకు మామిడి, జామ, నిమ్మ, పనసకాయలు, కొన్ని రకాలైనటువంటి పొదలు, ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్, అలంకరణమైనటువంటి పొదల నుంచి కూడాను ఈ యొక్క కటింగ్స్ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసినటువంటి కటింగ్స్ 7 to 20 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది. కాండం పైన నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ ఉంటాయి. We cut from the stem cuttings below of the stem part. Below of the కణుపుల క్రింది భాగం నుంచి, అంటే నోట్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడ కట్ చేయాలి. కట్ చేసినటువంటి పార్ట్స్ని మళ్ళా మనము సోయింగ్ ఇన్ టు ద సాయిల్ పార్ట్స్, నేలలో నాటాలన్నమాట. వీటిని సేకరించడానికి కూడాను సూటబుల్ టైమ్ ఇస్ ద డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్లోనే మనకి ఈ యొక్క ప్లాంట్స్ని సేకరిస్తూ ఉంటాం. దెన్ ఫోర్త్ వన్ ఇస్ ద హెర్బేషియస్ కటింగ్స్. ఈ యొక్క హెర్బేషియస్ కటింగ్స్లో గుల్మాకారమైనటువంటి కత్తిరింపులు. సాధారణంగా సక్కర్స్ ఉత్పత్తి చేయటానికి ఈ యొక్క వేలు కత్తిరింపులనే ఉపయోగిస్తూ ఉంటాం. దీనికి 1 సెంటీమీటర్స్ థిక్నెస్, 10 to 15 సెంటీమీటర్స్ లాంగ్ ఉండేటటువంటి వేర్లను కలెక్ట్ చేయాలి. వీటిని కూడా సేకరించడానికి వేసవి కాలం కూడా మనకి సూటబుల్గానే ఉంటుంది. డ్యూరింగ్ ద కటింగ్స్ టైం, కత్తిరింపు చేసేటటువంటి సమయాల్లో వేర్లలో ఆహార పదార్థాలు స్టోరేజ్ ఉన్న ఎడల క్రొత్త అభివృద్ధి అనేటటువంటి న్యూ డెవలప్మెంట్ విల్ బి స్టార్టెడ్. ఇన్ ద ట్రాపికల్ రీజియన్స్లో మనం చూస్తే డిసెంబర్ నెలలో అలాగా వేరు కత్తిరింపులు అనేటటువంటిది చేస్తూ ఉంటారు. తర్వాత వాటిని ఇసుకల్లో కానీ వెచ్చని ప్రదేశాల్లో కానీ ఉంచి కమింగ్ టు ఫిబ్రవరి మంత్ వచ్చేటప్పటికి ట్రాన్స్ప్లాంట్ అనేటటువంటిది చేయటం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా చాలా రకాలైనటువంటి కివీ ఫ్రూట్స్, పిగ్, గులాబీ, మల్బరీ, యాపిల్, పియర్, చెర్రీస్, ఈ మొక్కలలో కూడా మనకి
వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద పత్ర కత్తిరింపులు. వేర్లు కత్తిరింపులు అయిన తర్వాత ఏంటండి, పత్ర కత్తిరింపులు, లీఫ్ కటింగ్స్. పత్రాల నుండి వేరు వ్యవస్థను కూడా, ద రూట్ ఫార్మేషన్ ఈజ్ ఫ్రమ్ ద లీవ్స్. వాటినే మనము లీఫ్ కటింగ్స్ అంటాము. పత్రములో ప్రతి భాగమును కూడాను కత్తిరింపుగా మనం యూజ్ చేసుకుంటాం. డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లాంట్స్, మొక్కలు పెరిగే సమయంలో పత్ర కత్తిరింపులు అనేది చేస్తూ ఉంటారు. లేకపోతే మొక్కలు అనేటటువంటివి సుప్తావస్థలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. లీఫ్ బర్డ్స్, పత్ర మొగ్గ కత్తిరింపులో మనం ఏం ఉపయోగిస్తామంటే లామినా పత్రదళము, పీటియోల్ లీఫ్ పీటియోల్ పత్ర వృంతము కానీ, పీస్ ఆఫ్ ద స్టెమ్ పార్ట్ కాండం యొక్క మొక్క భాగా కానీ, యాక్సిలరీ బడ్ గ్రేప్ మొక్క కూడా ఉంటూ ఉంటుంది. వీటిలో 1 to 1.5 సెంటీమీటర్స్ లాంగ్ ఉన్నటువంటి స్టెమ్ పీస్ను కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇవి మరలా మనకు కొన్ని ప్లాంట్స్లో నిమ్మ, బెర్రీ, బ్లాక్ బెర్రీ, వీటిల్లో ఈ యొక్క ప్లాంట్స్ను డెవలప్ చేస్తూ ఉంటారు. ఫ్రూటింగ్ కొరకు కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ను కూడాను వేస్తూ ఉంటారండి. ఫ్రూటింగ్ కొరకు కొన్ని రకాలైనటువంటి, అంటే వేళ్ళు ఉత్పత్తి జరగటానికి కొన్ని రకాలైనటువంటి ఫైటో హార్మోన్స్ను కూడా వేస్తారు. మనకు తెలిసినటువంటి ఆక్సిన్స్ అనేటటువంటి ఫైటో హార్మోన్స్ను ఉపయోగించి ఇవి కూడాను చేస్తారనమాట. సో ఇలాగ మనం గమనించి చూస్తే వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్స్లో బై ద యూజింగ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేటింగ్ మెథడ్స్ లైక్ ట్యూబర్స్, రైజోము, దెన్ రసనాలు, బల్బిల్స్, అవే కాకుండా స్టెమ్ కటింగ్స్ని కూడాను మనం ఉపయోగించుకోవచ్చు. ఇవి రెండు కూడాను మనకి ప్రాక్టికల్ క్లాసెస్లో మనకి ఇంపార్టెంట్ అయినటువంటివిగా మనం చెప్తామన్నమాట. సో ఇన్ ద నెక్స్ట్ ప్రాక్టికల్ అవర్ విల్ స్టార్ట్ ఎట్ 12:15 ma next hour. So the 12:15 all are joined. ఓకే, ఏమో వినిపిస్తుందా? నెక్స్ట్ ప్రాక్టికల్ క్లాస్ ఎన్ని గంటలకి? 12:15 మ్యామ్, 12:15 ఓకే రైట్. 12:15కి మళ్ళీ మీరందరూ కూడాను నెక్స్ట్ ప్రాక్టికల్ క్లాస్లో మనం కలుద్దాం.